అమెరికాలో పాలకులకి, వ్యాపారవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి ఉక్రెయిన్ అనేది ఒక కామధేను. ఎందుకంటే ఉక్రెయిన్‌కి ఆయుధాలు పంపించాలని అమెరికా చెప్తది. యూరప్ దేశాల దగ్గర నుంచి డబ్బులు అమెరికా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆయుధ ఫ్యాక్టరీలకి ఇస్తది. వాళ్ళు ఆ జెలెన్స్కీ గాడికి ఒక ₹1,00,000 10,000 25,000 ఇచ్చాడంటే ఆడొచ్చేసినట్టు సంతకం పెట్టిస్తాడు. వాడేసినట్టు అక్కడ ఇంకొక కాగితం అమెరికాకి పంపిస్తుంటాడు. తద్వారా ఇక్కడ ఆయుధం పంపించకుండా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అందుకని అప్పుడప్పుడు ఒక దెబ్బ తీసి అబ్బో మేము కొట్టేసామని చెప్పి చంకలు గుద్దుకోవడం తప్పించి ఇంతగా దెబ్బతింటాం అన్నటువంటి జరుగుతూ వచ్చింది. అదే సందర్భంలో ఉక్రెయిన్ పరామర్శించడానికని, ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి పరిస్థితులు చూడడానికంటూ అక్కడికి వెళ్ళి లక్షలు కాదు ₹1,00,000 బిల్లులు పెడుతున్నారు. తాజాగా యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రహం $4,11,634 రూపాయి కాదు, 2 కాదు, $4,11,634 ఉక్రెయిన్ విజిట్ సందర్భంగా హోటల్‌కి ఖర్చు పెట్టాడు, బిల్లు పెట్టాడు. అంటే ఏ స్థాయిలో దోచేసుకుంటున్నారు ఉక్రెయిన్ అడ్డుపెట్టి అనేది తెలుస్తుంది.